హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరితో లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కగానే పచ్చి కొబ్బరి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 కప్స్ వరకు ఇవి. నేనైతే పైన పొట్టు తీయలేదు. పొట్టు తీస్తే తెల్లగా కనబడతాయి, కానీ మనకు పొట్టుతో తింటేనే హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇలాగే చేశాను. దీన్ని మనం ఇందులో వేసుకోవాలి ప్యాన్లో. దీన్ని కొంచెం వేయించుకోవాలి. తక్కువ మంట పెట్టేసి లైట్గా వేయించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వేగినాక ఒక 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. మనం ఏ కప్ తోటి అయితే 3 కప్స్ కొబ్బరి వేసామో దాంట్లో సగం అంటే 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొబ్బరి కొంచెం వేగినాక మనం షుగర్ ఎలా తీసుకున్నాం 1.5 కప్పు, అలా 1.5 కప్పు పాలు తీసుకోవాలి. 3 కప్పులు కొబ్బరి, 1.5 కప్పు షుగర్, 1.5 కప్పు పాలు. ఇది చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపి మూత పెట్టి చక్కగా ఉడకనివ్వాలి. కొబ్బరి కొంచెం మెత్తబడాలి, దగ్గరికి రావాలి. అప్పటి వరకు మనం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మీడియం సెగ మీద ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ ఉడికినాక మనకు కొబ్బరి అనేది మెత్తబడిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసే ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి, పాలు, చక్కెర ఇదంతా మనకు కొంచెం దగ్గరికి ముద్దలాగా రావాలి. అప్పటి వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుతూ ఉంటే ఇలా మొత్తం పాలు అనేది మొత్తం ఎగిరిపోతాయి. ఇలా చూడండి, మనకు అంచుల వెంట కూడా అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ ప్రోటీన్ పౌడర్ వేయాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పొడి చేశాను. నా ముందు వీడియోలో ఉంటుంది చూడండి ప్రోటీన్ పౌడర్. ఇదే నేను మిల్క్ షేక్లో వాడతాను, ఇలా స్వీట్స్లో వాడతాను. మనం చిన్న చిన్న ముక్కలు చేసి వాడుకోవాలంటే అలా చేసుకోవచ్చు, లేదంటే నేనైతే ఈ పౌడరే వేస్తాను. ఇది ఒక 3 స్పూన్స్ వరకు వేసేసేయాలి. ఒకసారి చక్కగా కలుపుకోవాలంతా. ఇలా కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మనం దీంతో ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇందులో కావాలంటే మనం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలాచీ పొడి కూడా కావాలంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా అన్నీ లడ్డూలాగా చేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి. మనం పండగలప్పుడు ఏమైనా కొబ్బరికాయలు ఎక్కువ కొడతాం కదా, అప్పుడు దాంతో ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు స్వీట్ చేసుకొని. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.